హాయ్ అండి. బాగున్నారా? సంక్రాంతి అయిపోయి చాలా 1 మంత్ అయితే అయిపోయిందండి. సంక్రాంతి రోజండి ఇది మార్నింగు. సో, ఇంకా అన్ని పూజ అయ్యేటప్పటికి 12 అయిపోద్ది కదా! సో, అందుకని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లో. ఇంకా మా తమ్ముడికి, పిల్లలకి ఏసానండి. ఇంకా తింటున్నారు. ఇంకా అందులో కరివేపాకు కొంచెం తక్కువయిందండి. పాపకైతే ఉప్మా ఇష్టముండదు. కానీ కొంచెం కొంచెం తింటుంది. ఇంకా వెజిటేబుల్స్ అండి. ఎందుకంటే అన్ని కలగూర అయితే వండుతామండి సంక్రాంతి రోజు. సో, అన్ని కాయగూరలు వేసుకొని ఇంకా అవి కట్ చేయాలండి. పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా కూరగాయలు కట్ చేయాలండి. కలగూర చేయడానికి. ఇది మా ఇంటి పేరంటాలండి. సో, అది దానికి కొబ్బరి ఆకులతో పందిరేయాలండి. ఇంకా ముగ్గు కూడా చిన్న ముగ్గేసానండి. ఇంకా పేరంటాల ముందు. ఇంకా పందిరితో అలా కొబ్బరి కమ్మలతో ఏసేసారండి. మా వారైతే మాత్రం నీట్‌గా కట్టేశారు. ఇంకా దండ నేను చెప్పాను కదండీ! సంక్రాంతి ముందు రోజు దండ అయితే ప్రిపేర్ చేసుకున్నానని చెప్పేసి బంతిపూలు పెరట్లోవి. సో, దండలు కుట్టాను కదా! సో, ఇప్పుడు పేరంటాలకైతే పెడుతున్నామండి. మాకు చాలా సెంటిమెంట్ అండి మా ఇంటి పేరంటాలు. సో, నీట్‌గా పూజించుకుంటున్నాము. ఇంకా పువ్వుల దండ అయితే కట్టేసాము ఫైనల్‌గా. ఫైనల్‌గా చూడండి మంచిగా డెకరేషన్ అయితే చేసేసాం కదా! ఏదో అలా దొరికిన మా కొమ్మలతో ఇంక అలా పెట్టేసామండి. నాకైతే మాత్రం చాలా నచ్చిందండి. ఇంకా పసుపు సంక్రాంతి అంటే పసుపు కదా! సో, ముందుగా సంక్రాంతికి పసుపోసుకునే ముందు పసుపయితే నూరుతామండి మేము పల్లెటూరులో. సో, మా సైడయితే ఇలా చేస్తారు. మీ సైడయితే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ పసుపు నూరుకొని ఇంకా పసుపులోసుకుంటామండి. పసుపయితే కంప్లీట్‌గా నూరేసాను. మా అత్తమ్మొచ్చింది, అమ్మమ్మ ఏంటమ్మా ఎలా నూరుతున్నావు అని చెప్పేసి ఆమె నూరుకున్నారు. ఏదో నేను కొంచెం అవి కొమ్ములనేవి సిరగ్గొట్టాను. ఇంకా పసుపయితే మా అమ్మమ్మ ఏస్తుందండి. తనైతే ఫస్ట్ పోసుకున్నది. నాకైతే మా ఇంటి పేరంటాలకి పేరు పెట్టి పోస్తుందండి. ఇంక పసుపయితే కంప్లీట్‌గా ఒక 5 నంబర్స్‌కైతే వేస్తారండి. వేసినాక కంప్లీట్ అయితే అయిపోయిందండి. పసుపోసుకొని ఇంకా చీర పట్టుకొని మా పేరంటాల దగ్గరికైతే ఇంటి బయటండి పెరట్లో వచ్చేసామండి. ఇంకా చీర అయితే చూపించేసాము. ఇంకా మా అమ్మమ్మేమో కొబ్బరికాయ కూడా కొట్టేసింది. ఇంకా దండం పెట్టుకుంటున్నాము ఒక్కొక్కళ్ళము. ఇంకా ఊర్లో ఇంకో పేరంటాలైతే ఉంటదండి. అది పొలంలో అండి. అది చిన్నప్పటి నుంచి ఎప్పుడో మా పిన్ని వాళ్ళు ఎప్పుడో బోధించేవాళ్ళంట. నాకు కూడా తెలీదు. సో, అందరూ ప్రతి సంవత్సరం కూడా చీర చూపించేసి వెళ్ళడం అలవాటు. ఈ ఇయర్ కూడా మేమెళ్ళేసి ఇంకా దీపం పెట్టేసి సారీ చూపించేసి అయితే వచ్చేసామండి. అక్కడ లొకేషన్ మా చెల్లయితే వీడియో తీసిందండి. చాలా బావుంది. గడ్డి కుప్పలు, చెట్టులు, ఉసిరి చెట్టులు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అని చెప్పేసి. ఇక్కడ ఒక చింత చెట్టు కూడా ఉంటదండి. చాలా పెద్ద చెట్టు. ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళమండి చిన్నప్పుడు ఆ తోటలో. చిన్నప్పుడు స్కూల్ సెలవైతే మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి ఈ తోటలో మంచిగా ఆడుకునేదాన్నండి అప్పుడు నేనైతే మాత్రం. దాగుడు మూతలని చెప్పేసి ఇప్పుడు చూపించిన తోటంతా మాత్రం నేనే ఎక్కువ ఆడుకునేది. నేను మా ఫ్రెండ్స్ అప్పుడు చాలా ఆడుకునేవాళ్ళం. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందోచ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చెప్పాను కదండీ చింత చెట్టు అని చెప్పేసి. మా వారేమో చింతకాయలు కొడుతున్నారండి. ఇంకా అక్కడేదో కర్ర అయితే ఉందండి. అది చింతకాయలొస్తాయి దాంతో. మేము కూడా అప్పుడు అలానే ఆడుకునేవాళ్ళం, తీసేవాళ్ళం. ఇంకా పసుపు అయిపోయింది. అన్ని పేరంటాలకి పసుపు, కుంకుమ ఇవ్వడం కూడా అయిపోయిందండి. బావికి స్నానంకొచ్చానండి. ఇంకా పసుపు బట్టలతో అలా. ఇంకా బావి స్నానం అయిపోతుందండి. ఇంకా స్నానం అయితే మా చెల్లి బావైతే తీసిందండి. ఇంకా ఈవినింగ్ సన్నమయ్య, సంగమయ్య సంథింగ్ సంగమయ్యని పూజిస్తామండి. ఇంకా అలాగా పేట మా అమ్మమ్మ కింద నలికింది ముగ్గు పెట్టింది కానీ కిందనే పెట్టుకోకూడదని చెప్పేసి పీట చెక్కండి వేసిందండి. ఆ పీట చెక్క మీద పసుపు పేడతో ముద్ద చేసి ఇంకా అన్నీ చెట్టులు పెట్టేసి ఇంకా చేశారండి గొబ్బమ్మ టైప్‌లో. ఇంకా ముగ్గయితే ఏసేసింది. నేను ఏస్తానంటే ఎందుకమ్మ పేడతో అలకొద్దు ఎయ్యొద్దు అని చెప్పేసింది. ఇంకా అలా ఆమె పూజ అయితే చేసిందండి. ఇంకా మస్తు కామెడీ ఏంటంటే పైకి విసరమంటారండి దీపము గంధమయ్యాక. సో, నాకది విసరమైతే రాలేదు. ఇంక నవ్వుకున్నామండి అందరము. అమ్మమ్మ అయితే పూజ అయితే దీపం అయితే పెట్టేసింది. ఇంకా బయట ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనుకోకండి. పల్లెటూరు అంటేనే ఇలా ఉంటది కదా!
సో అలాంటివన్నీ స్కిప్ చేసేయండి, ఏమనుకోకండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఇంకా నా వీడియో ఎక్కడెక్కడికో రీచ్ అవుతుంది. మా తమ్ముడైతే మాత్రం చిన్న తమ్ముడండి, ఎప్పుడు వీడియోస్ అనేటే ఆపో ఎందుకలా. మా పాప అయితే పూజ దండం పెట్టేసుకుంటుందండి. ఫైనల్గా సంగమయ్య పూజ కూడా కంప్లీట్ అయిపోయిందోచ్చు. ఇది కనుమ రోజు అండి, మార్నింగ్. సో ఇంకా ఆ రోజు నాన్ వెజ్ అయితే బుధవారం కదా తినం కదా, అమ్మమ్మ వాళ్ళు అయితే ఎప్పుడూ తినరు, మేము కూడా బుధవారం కదా సో తినమండి. పూరీలండి ఆ రోజు ఒక 60 పూరీలు అనుకుంటానండి వేసానండి పొయ్యి దగ్గర. అది కూడా పొయ్యి దగ్గర వేయాలంటే చాలా కష్టం, నేను కూడా ఎప్పుడు వేయలేదు ఇప్పటి వరకు. ఆ రోజు బ్రష్ చేసుకొని ఇంక వంట అయితే ప్రిపేర్ చేసేసానండి. పిల్లలకైతే ఆకలేస్తుందండి అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే అందరం కంప్లీట్గా అలా తింటున్నామండి. అయిపోయినాక ఇంకా స్నానం చేసుకొని బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలండి. కనుమ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, సో అక్కడ వీడియో అయితే చాలా బాగుంటుందండి, మిస్ కాకుండా చూడండి. ఇంకా అప్లోడ్ చేయడానికి టైం లేక ఇంతవరకు మీకు అప్లోడ్ చేయలేదండి. లైక్, షేర్, కామెంట్స్